సరే వాళ్ళు అక్కడ తెలంగాణ వాళ్ళు వాళ్ళ అవకాశాల కోసం అవసరాల కోసం రాజకీయాలు చేశారంటే అర్థం ఉంది. మీరు ఆంధ్రప్రదేశ్లో ఇక్కడుండి మీరు దాన్ని ఎలాగో సమర్థిస్తూ వాళ్ళు మాట్లాడే మాటలను క్యారీ చేస్తున్నారు అర్థం కాదు. అంటే ఏంటి, ఇక్కడ మన రాష్ట్ర ప్రయోజనాలను ఇవి ముఖ్యమైన. నిజంగా ఆయన తప్పు మాట్లాడితే తప్పని మాట్లాడచ్చు, తప్పేం కాదు. కానీ అక్కడికి ఏదో ఈయన అలా మాట్లాడటం దేశద్రోహం కింద లేకపోతే తెలంగాణ ద్రోహం కింద వైసీపీ వాళ్ళు భుజాన్ని వేసుకుంటమే చూడటానికి ఎబ్బెట్టుగా ఉంది. రెండోది, ఇప్పుడు కిషోర్ గారు అంటే మీరు కాదు, మధుసూదన్ రెడ్డి గారు పార్టీ పరంగా నేను చెప్తున్నాను. కిషోర్ గారు చెప్పిన తర్వాత నాకు గుర్తొచ్చింది, రీసెంట్గా విజయవాడ వరదలు వచ్చినప్పుడు కూడా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ₹1 కోటి అటు తెలంగాణ సీఎం ఫండ్ కూడా పంపించారు. ఆయన అవసరమే లేదు, ఎందుకంటే అక్కడ కూడా వర్షాలు పడినాయి కాబట్టి. ఆయన ప్రకటించకపోతే ఎవరేమో అడగరు. కాబట్టి ఏంటంటే అలాగే తెలంగాణ గురించి అందరికన్నా ఎక్కువగా ఆవేశపడిపోతూ లేకపోతే అక్కడ యొక్క ఉద్యమ స్వరూపాన్ని కానీ అక్కడ ఉన్నట్టు ప్రజల్లో ఉన్నటువంటి ఆ ఉడుకుదనాన్ని కానీ లేదంటే కనుక ఆ ఉద్యమ స్ఫూర్తిని కానీ టైమ్ అండ్ అగైన్ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన సార్లు ఎవరు మాట్లాడి ఉండకపోవచ్చు. ఏదో క్యాజువల్గా మనం వెళ్ళినప్పుడు అరే పచ్చగా ఉండే ఎట్లా అయిపోయింది ఏంటి, తెలంగాణ వాళ్ళు ఇలా అంటూ ఉండేవాళ్ళు అప్పట్లో తెలంగాణ ఉద్యమ నాయకులు, దిష్టి ఏమైనా తగిలిందేమో అని అన్నదాన్ని క్యాష్ చేసుకుంటే మీరు దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయడం అంతవరకు కరెక్ట్. సార్ ఇప్పుడు మీరు చెప్పేది అంటే సార్, ముగ్గురు పుట్టిన దానికి బాధలేదంట, తోడుకోవడం నవ్విందంట. అవును, మీరు ఎందుకు నవ్వుతున్నారంట? మీరు ఎందుకు నవ్వుతున్నారు అసలు? ముగ్గురు పుట్టిన దానికి ఇబ్బంది లేదు. తెలంగాణ వాళ్ళు పవన్ కళ్యాణ్ ఆ విధంగా మేము సినిమా నాణ్యం అనేటువంటి మాటలు మాట్లాడుతాం, దానికి ఇబ్బంది లేదు. వైసీపీ వాళ్ళు మాట్లాడలేదు, తోడుకోవడం నవ్వింది మాత్రమే. విషయం సార్, నేను దీంట్లో ఆడబిడ్డ మగబిడ్డ కాదు. మీ పవన్ కళ్యాణ్ మాట్లాడిన దానికన్నా చాలా తక్కువ మాట్లాడుతున్నాను. కానీ నేను ఆంధ్ర మనిషిని మర్చిపోయి ఆంధ్ర గురించి ముద్దుగా అనుకున్న పవన్ కళ్యాణ్ గారిని మీ పోకిరి పేరుని నాని విమర్శించే పరిస్థితి ఏంది అని అడుగుతున్నాను. ఆంధ్ర వాడికి చీమునెత్తురు లేదా, అటు పక్క వాళ్ళు తిరుగుతా ఉంటే చీమునెత్తురు లేదా? మీరు ఆంధ్రలో రాజకీయాలు చేస్తూ ప్లీజ్ మాట్లాడండి, నన్ను ఇంటరప్ట్ చేయొద్దు సార్. యాక్చువల్ గా ఆయన ఆ ఏరియాకి శంకరగుప్తం అనేటువంటి ఏరియాకి ఎందుకు పోయాడు? చెట్టుని పరిశీలించడానికి, టెంకాయ కొబ్బరి చెట్టుని పరిశీలించడానికి పోయాడు. 2 లక్షల కొబ్బరి చెట్లు తలలు ఎండిపోయి నాశనం అయిపోయినాయి. ఆడ రైతులు అధ్వాన పరిస్థితిలో ఉన్నారు. ఒక 15 రూపాయలు కూడా, 12 రూపాయలు 9 రూపాయలు ఒక కొబ్బరికాయ పోయేటువంటి పరిస్థితి, చాలా ఘోరమైనటువంటి పరిస్థితి. కొబ్బరి రైతులు అల్లాడుతున్నారంట. 2 లక్షల చుట్టూ పోయి ఆడకపోయి గోదావరి కొత్త థియరీని మాట్లాడతారు. ఇప్పుడు మీరు ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేదాన్ని మనం చాలా మంది కూడా వేదికల మీద ట్రోల్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఆయన సినిమా నటుడు, ఏం మాట్లాడినా జరిగిపోతుంది. ఈ రోజు ఒక బాధ్యతాయుతమైనటువంటి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆ విధంగా మాట్లాడడం అనేటువంటిది చాలా నీచం, దరిద్రమైనటువంటి మాట. ఆయన ఎందుకంటే ఆయన డైలాగ్స్, ఈ రోజు చెప్పిన డైలాగ్స్ కన్సిస్టెన్సీ ఉండదు. నేను గుంటూరు పుట్టానంటాడు. మెడికల్ కాలేజ్ విషయంలో కోటి సంతకాలు కావాలా, తెలంగాణ వాళ్ళు సపోర్ట్ కావాలనుకుంటున్నారా ఎట్లా సార్? అదే సార్, ఆంధ్ర వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయరు, తెలంగాణలోకి వెళ్ళి సంతకాలు తీసుకుంటా అనుకుంటున్నారా? ఎక్స్టెండ్ అవుతుంది. ఒక్క నిమిషం. మధుసూదన్ రెడ్డి గారు దిష్టి అనేది తప్పు కాదని చెప్పేసి పెద్దలు లక్ష్మణ్ గారు కూడా చెప్పారు. మళ్ళీ అది నీచం. వెరీ ఆక్వర్డ్ వర్డ్ దిష్టి అనేది. వెరీ ఆక్వర్డ్ వర్డ్ దిష్టి అనేది. ఇప్పుడు చిన్నపిల్లలకి దిష్టి తీస్తా అంటే ఆ బిడ్డ బాగుందని చెప్పని. కిషోర్ గారు ప్లీజ్ ఆగండి. కిషోర్ గారు మీరు దిష్టి సార్, ఒక వ్యక్తిని చెడ్డ కోరుకునేటువంటి ఒక చూపే దిష్టికి నిర్వచనం ఏంది? మీరు మళ్ళీ యాంకరింగ్ చేస్తున్నారు సార్. అబ్బా ఈ సురేష్ అంతే ఈ విధంగా యాంకరింగ్ చేస్తున్నాడు, ఎందుకబ్బా ఇంత బాగా యాంకరింగ్ చేస్తున్నాడు అని చెప్పిన మిమ్మల్ని, మీ చెడ్డను కోరుకునేది నేను, మీకు దిష్టి దీన్ని మీరు అంటే మీరు బయటికి బాగా యాంకరింగ్ చేయకూడదు అనేటువంటి ఒక పంటాలకి తీసుకోవడమే దిష్టి. అదే మిమ్మల్ని వెనక్కి లాగడం కోసం ఉపయోగించేదే దిష్టి. దాంట్లో రెండు కోణాలు ఉంటాయి కదా సార్. 2 కోణాలు మనస్ఫూర్తితో మాట్లాడే పదం స్వామి దిష్టి. మనకి నచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ప్రేమతో
వారికి కష్టం పవన్ కళ్యాణ్ గారికి ఒక నిర్దిష్టమైనటువంటి మాట తెలియదు సార్. ఎందుకంటే నేను సనాతన ధర్మం ఒక రోజు అంటాడు, నేను బాప్తిజం తీసుకున్నాను ఇంకూరు అంటాడు, గుంటూరులో పుట్టానంటాడు, ఒంగోలులో పెరిగానంటాడు, నెల్లూరులో తిరిగానంటాడు. ఆయన ఎక్కడ పుట్టానో తెలియదు. బాప్తిజం తీసుకున్నారని ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు అనలేదు. టాపిక్ మాట్లాడండి. మసూదన్ రెడ్డి గారు మసూదన్ రెడ్డి గారు మసూదన్ రెడ్డి గారు ఒక మనిషి ఒక 20 సంవత్సరాల కాలంలో తను పెరుగుతూ రకరకాల ఊళ్ళల్లో ఉండటం అనేది జరగదా? అందులోనూ వాళ్ళ పేరెంట్స్ గానీ ఎవరైనా ట్రాన్స్ఫర్లు అవుతా ఉంటే రకరకాల ఊళ్ళల్లో పెరుగుతుంటారు. ఒక క్లాస్ ఒక సంవత్సరం ఒక చోట చదివితే 2వ తరగతి మరో ప్రాంతంలో చేయాల్సిన పరిస్థితులు వస్తాయి. ఏముంది దాంట్లో? మా నాన్న చిన్నప్పుడు దేవుడు లేదు దెయ్యం లేదని చెప్పి నోట్లో సిగరెట్ దీపంలో సిగరెట్ వెలిగించుకున్నాడా, లేకుంటే రామనామం జపం చేస్తున్నాడు వాళ్ళ ఇంట్లో. ఇది మారుతుందా? ఎక్కడికి పోయినా ఇది మారుతుందా? నాకు సరిగా గుర్తు లేదు కానీ ఆయన మార్చుకున్నాడేమో, ఆయన ఉద్దేశం మార్చుకున్నాడేమో. ఆయన ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటారు, జీవితాంతం ఒకే రకంగా ఉంటారు కదా. కొంతమంది దేవుడిని నమ్మని వాళ్ళు ఒక వయసు వచ్చిన తర్వాత ఒక టైంలో దేవుడిని నమ్మడం స్టార్ట్ చేయొచ్చు. లేదు దేవుని నమ్మేవాడు కొంతకాలం తర్వాత నమ్మడం మానేయచ్చు. అది వ్యక్తిగతం కదా. అది సార్ ఫైనల్ గా ఒకటే చెప్తాను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాటలు స్క్రిప్ట్ ఎవరు రాసిస్తారు? ఆయన ఈ మధ్య కాలంలోనే 2-3 డైలాగ్ చెప్పారు. నన్ను ఇంటరప్ట్ చేయండి సార్. వెంకటేశ్వరుడు కాలికి గాయం అది దిష్టి మాట్లాడాడు. పవన్ కళ్యాణ్ గారికి ఏదో దిష్టి పెడుతున్నారు అనిపిస్తుంది. టైం లేదు కానీ ఒక్క నిమిషం మసూదన్ రెడ్డి గారు మీ పాయింట్స్ అన్ని ఆల్రెడీ చెప్పేశారు. 2 ఈ డిబేట్ లో మీరే ఎక్కువసేపు మాట్లాడారు, దానికి ఏ ఇబ్బంది లేదు. కాబట్టి నేనేమన్నా టైం లేదు కాబట్టి తెలంగాణ ప్రజలకి, తెలంగాణ నాయకులకి ఒక తెలుగు బిడ్డగా, తెలుగు వాళ్ళ సోదరుడుగా నేను తెలంగాణ వాసులకి నమస్కరిస్తున్నాను. పవన్ కళ్యాణ్ మాటల్ని మీరు పట్టించుకోవద్దు, మన రాష్ట్రాల మధ్య చుచ్చవద్దు, మీరు సమన్వయం పాటించండి. తెలంగాణలో సార్ వాళ్ళు రియలైజ్ అయిపోయారు. ఎవరైతే స్టార్ట్ చేశారో రెడ్డి గారు వచ్చి అదేదో ప్రసాద్ గారు మీరే మాట్లాడండి. రాజకీయ వ్యవహార శైలిని పెంచుకునే దానికోసం ప్రయత్నం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ క్షమించండి. ప్రసాద్ గారు ప్లీజ్ కంటిన్యూ, కంక్లూడ్ చేసేయండి ప్లీజ్. 2 minutes. దిష్టి అనే పదం ప్రేమతో ఉన్న సందర్భంలో మాట్లాడతారు. బహుశా అది ఏదైనా కూడా కావచ్చు, పసిబిడ్డ కావచ్చు, వ్యక్తిగతంగా ఏదైనా ఉన్న సందర్భంలో దిష్టి అనేటువంటి భాష సహజత్వంగా మాట్లాడేటువంటి భాష. ప్రతిపక్షం బాధ్యత కావాలని కాంగ్రెస్ పార్టీ ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టాలి కానీ రాజకీయ అవసరాల కోసం రాజకీయాన్ని పబ్బం గడుపుకోవాలి, పార్టీ మనుగడను నింపుకోవాలి అనేటువంటి ఆలోచనతో ఈ దిష్టి అనే పదం మీద స్పందించాల్సిన అవసరం లేదు. మొదట అది తెలంగాణలో ఉండేటువంటి ఇందాక లక్ష్మణ్ గారు చెప్పినట్టు బల్దియా ఎలక్షన్ ఏదైతే వస్తుందో బీఆర్ఎస్ పార్టీ మనుగడ కోసం, బీఆర్ఎస్ పార్టీ వ్యవహార శైలిని పెంపొందించుకునే దానికోసంగా ఏదో ఒక అంశాన్ని లేవదీయాలి కాబట్టి దిష్టి అనే పదాన్ని అజెండాగా చేసుకుని లేవనెత్తారు తప్ప కానీ దీని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. అలాగే మసూదన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండేటువంటి పథకాల విషయంలో కానీ, లేకపోతే అభివృద్ధికి సంబంధించిన విషయం కానీ, ప్రజలకు సంబంధించిన ఇష్యూ కానీ ఏమైనా ఉంటే వాటిని ప్రభుత్వానికి లేఖ రూపంలో కానీ చెప్పాల్సిన అవసరం ఉంటుంది. దేన్ని మనుగడకు తీసుకోవాలి, దేన్ని ఆలోచించాలి, దేన్ని పెంపొందించాలి, దేన్ని నిర్వహించాలి అనే దాన్ని అజెండాని పక్కన పెట్టి రాజకీయ నాయకులు మాట్లాడినటువంటి కొన్ని విషయాలని ఎక్స్పోజ్ చేసి పార్టీ ఎస్టాబ్లిష్మెంట్ చేసుకోవాలనుకునేది తామరాకు మీద నీటి బొట్టుతో సమానం. కాబట్టి ప్రజా అవసరాలు, ప్రజా సంక్షేమం ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో అవి ప్రభుత్వానికి తెలియపరచాలి, ప్రభుత్వం ద్వారా జరిపించాలి. ఎందుకంటే
ప్రజలు మీకు 11 సీట్లు కేటాయించారు అంత తెలిసిన తర్వాత మీరు ప్రభుత్వానికి ఇచ్చినటువంటి అవకాశం ఏదైతే ఉందో, మీరు ప్రతిపక్షం కావాలని కోరుకుంటున్నారు కాబట్టి మీరు అసెంబ్లీకి కూడా రానటువంటి సందర్భం ఏదైతే ఉందో వాటి మీద మీరు పోరాటం చేయాలి. ఆయా విషయాలను ప్రజల దృష్టికి తీసుకురావాలి, ఆయా విషయాలను మీడియా దృష్టికి తీసుకురావాలి. అది పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ గారు ఏదో సహజత్వంగా మాట్లాడినటువంటి ప్రేమతోటి చిన్న మాటగా మాట్లాడిన భాషని దాన్ని అజెండా చేసుకొని ప్రవర్తించడం అనేది చాలా బాధాకరమైన విషయం. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ప్రసాద్ గారు, కిషోర్ గారు, మసూదన్ రెడ్డి గారు అండ్ ఉప్పాల లక్ష్మణ్ గారు. ఇది వాటి టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.